సార్ చిరంజీవి ఎన్డీఏకి ప్రచారం చేస్తారని చెప్పి గత కొద్ది రోజులుగా వార్తలు కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ చిరంజీవి ప్రచారం చేస్తే ఎంతవరకు లాభం ఉంటుందంటారు సార్? అంటే చిరంజీవి గొప్ప ప్రజాదరణ కలిగినటువంటి నటుడు, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు అభిమానించేటువంటి ఒక గొప్ప నటుడు. సో ప్రతి ఇంట్లో మీకు చిరంజీవి అభిమాని ఉంటాడు. నా ఇంట్లో ఉంటారు, మీ ఇంట్లో ఉంటారు. సో దట్ ఈస్ గ్రేట్నెస్, అందులో డౌట్ లేదు. కానీ ఆయన పాలిటిక్స్లో చేరినప్పుడు ఏ మేరకు వాల్యూ అడిషన్ చేయగలుగుతాడు అనేది క్వశ్చన్. సో ఆయన పాలిటిక్స్లో చేరినప్పుడు అనివార్యంగా ఆయన పైన కూడా ప్రశ్నలు వస్తాయి. మీరు ప్రజారాజ్యం ఎందుకు పెట్టినట్టు, ఎందుకు కాంగ్రెస్లో కలిపినట్టు, మీ మీద నమ్మకం ఉండి మీ పైన ఆశతో 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 71 లక్షల మంది ఓట్లేస్తే దాన్ని అర్ధాంతరంగా వదిలేసి రాజకీయాలకు 10 ఏళ్ళు దూరం ఉండి ఏ ప్రజా సమస్యను ఈ 10 ఏళ్లలో ప్రస్తావించకుండా ఎక్సెప్ట్ సినిమా టికెట్లు, సినిమా వాళ్ళ కష్టాలు మినహా ఇప్పుడు వచ్చి మళ్ళీ రాజకీయాల్లో నేను మళ్ళీ ఆసక్తి చూపుతాను, మీరు మా ఎన్డీఏకు ఓట్లేయండి లేదా జనసేనకు ఓట్లేయండి అని చెప్పినప్పుడు ఈ 10 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపైన స్పందించని చిరంజీవి గుర్తొస్తాడు. ప్రజారాజ్యాన్ని అర్ధాంతరంగా అన్యాయంగా వదిలేసి కాంగ్రెస్లో కలిపిన చిరంజీవి గుర్తొస్తాడు. సో ఆటోమేటిక్గా ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి కదా. రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి ఎక్కడ, ఈ 10 ఏళ్ల పాటు విభజన హామీలు అమలు కాకపోయినప్పుడు చిరంజీవి ఎక్కడ, అమరావతి పైన చిరంజీవి తీసుకున్న వైఖరి 3 రాజధానులకు మద్దతు ఇచ్చాడు. సో ఈ ప్రశ్నలన్నీ వచ్చినప్పుడు పొలిటికల్ పోలరైజేషన్ అవుతుంది. చిరంజీవి సినిమా నటుడుగా ఉన్నప్పుడు దేర్ ఇస్ నో పోలరైజేషన్. చిరంజీవిని అందరూ అభిమానిస్తారు, ఈయన మెగాస్టార్. కానీ ఒక్కసారి పొలిటికల్ డొమైన్లోకి వచ్చినప్పుడు ఆయన పాస్ట్ క్వశ్చన్లోకి వస్తుంది, ఆయన ప్రజెంట్ క్వశ్చన్లోకి వస్తుంది. పోలరైజింగ్ క్వశ్చన్లు అనివార్యంగా వచ్చినప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది. అందరి వాడిగా సినిమా నటుడుగా ఉన్నప్పుడు ఉన్న అభిమానం కాస్త రాజకీయ రచ్చలోకి దిగినాక, రాజకీయ రొచ్చులోకి దిగినాక అది ఆ రొచ్చులో అటో ఇటో ఉండాలి తప్ప నేను అందరి వాడుగా ఉంటాను అంటే సాధ్యమయ్యే పని కాదు కదా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, చిరంజీవి వల్ల కొత్తగా ఎన్డీఏకు, జనసేనకో ఎన్డీఏకైనా ఓటు వేయాలని కోరుకునే వాళ్ళు ఎవరు? చిరంజీవి వస్తే కాపు ఓటు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. చిరంజీవి అయినా కాపు సంఘ నాయకుడా? అండ్ చిరంజీవి ఏమైనా కాపుల రిజర్వేషన్ కొరకు రోడ్డెక్కి ధర్నాలు చేశాడా, పోరాడా? సో ఈ చరిత్రలో చిరంజీవి కాపు హక్కుల కొరకు గలమెత్తి రోడ్డు మీదకి వచ్చి పోరాడిన ఉదాహరణ చెప్పండి. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపులు రాలేనమాట నిజం. ఎందుకు రాలేయారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ కమ్మారెడ్ల నాయకత్వంలో ఉంది కనుక కాపులు మాకు ఇంతవరకు అన్యాయం జరిగింది అని భావించారు కనుక తమ సామాజిక వర్గం నుంచి ఒక ప్రఖ్యాత వ్యక్తి రంగంలోకి దిగినప్పుడు సాధారణంగా ఆసక్తి చూపారు కూడా. అందువల్ల అదేదో చిరంజీవికి కాపుల నాయకుడు అని చెప్పి జనం కాపులు ర్యాలీ కాలే. రాష్ట్ర రాజకీయ రంగంలో కాపులు సంఖ్యాపరంగాను కీలకమైన స్థానంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొలిటికల్ పవర్కు దూరంగా ఉన్నారు. అందువల్ల వారికి ఒక్కసారి ఈ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఎలాగైతే కమ్మల్లో రాజకీయ చైతన్యం ఎగిసిపడిందో, చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపుల్లో కూడా రాజకీయ చైతన్యం ఎగిసిపడి ర్యాలీ అన్నమాట నిజం. కానీ అది ఎంతవరకు క్యారీ అవుతుంది? మధ్యలో చిరంజీవి పాలిటిక్స్ వదిలేశాడు కదా. చిరంజీవి కాపుల హక్కుల కొరకు ప్రయోజనం నిలబడలే కదా. ఆ మాటకొస్తే కాపుల హక్కులకు నిలబడ్డ పొద్దురగడ్డ లాంటి వాళ్ళు వైసీపీలో కూడా ఉన్నారు. సో అందువల్ల ఈ ప్రశ్నలను వచ్చినప్పుడు వాల్యూ అడిషన్ ఎంత చేస్తాడు అనేది క్వశ్చన్ మార్కే. అందువల్ల చిరంజీవి కొత్తగా వచ్చి ప్రచారం చేస్తే ఎక్కువ జనం రావచ్చు. చిరంజీవిని అభిమానించే వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అభిమానించేవాళ్ళు కదా, కొత్తగా ఏమున్నది. అందువల్ల వారి ఆల్రెడీ ఎన్డీఏకు ఓటు వేసే వాళ్ళు ఫర్దర్ కన్సాలిడేషన్కి ఉపయోగపడుతుంది తప్ప అదనంగా వాల్యూ అడిషన్ కొత్తగా న్యూట్రల్ ఓటర్లను అట్రాక్ట్ చేసి ఆ న్యూట్రల్ ఓటర్లను తీసుకొచ్చి ఎన్డీఏ ఖాతాలో చిరంజీవి వేయించగలుగుతాడని అనుకోడు. అయినా మనకు తెలియదు ఇప్పటికీ చిరంజీవి అందరికీ ప్రచారం చేస్తాడా, కొందరికి ప్రచారం చేస్తాడా, యాక్టివ్గా ప్రచారంలో పాల్గొంటాడా, ఇవేవీ తెలియదు ఇప్పటి వరకు వస్తున్నాయండి కథనాలు, స్పెక్యులేషన్లే. బట్ నా అంచనా చిరంజీవి ప్రత్యక్షంగా ఎన్డీఏకు స్టార్ క్యాంపెయినర్గా మారి ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఓట్లేసినా అదనంగా కలిసి వచ్చే అంశం ఏమి ఉంటుందని నేను అనుకోను.